ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అంటూ ఉన్నారు సార్, సీఎం దగ్గరికి మేము వెళ్ళము, ఏ సీఎం అయినా కూడా మా దగ్గరికే రావాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మా మద్దతు లేకపోతే కాంగ్రెస్ గెలిచేదే కాదు, రెడ్ అయినా రావ్ అయినా మా దగ్గరికి రావాల్సిందే అంటూ ఉన్నారు. ఒకసారి कांग्रेस के गुलामों, बड़ा पंजा पंजा दिख रहा है यहाँ पे। गुलामों, अगर रेवंत और कांग्रेस करीब नहीं आती तो जुबली हिल्स जीतते थे, फलाना साहब जीतते थे। अरे बाबा, इस वास्ते तो हमारे पास आते हैं। कोई भी रहने दो, रेड्डी रहने दो, राव रहने दो, उसको जरूरी है हमारे पास आना पड़ेगा, इसलिए कि हमारे साथ आपकी ताकत है, हमारे साथ। సార్, అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది నిజమే కదా సార్? అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీతో ఆ ప్రభుత్వంతో ఎంఐఎం మంచి సంబంధాలు పెట్టుకుంటుంది. అలాగే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా ఎంఐఎంతో ఆ పార్టీ మంచి సంబంధాలు పెట్టుకుంటున్న పరిస్థితి ఏంటి సార్? అక్బరుద్దీన్ హిస్టరీ కదా. మీరు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. 10 ఏళ్ల పాటు ఎంఐఎం కాంగ్రెస్ కలిసే ప్రయాణం చేసింది. నేనే సాక్షి దానికి. నేను ఎమ్మెల్సీగా ఆ టైంలో హైదరాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నాను. జిహెచ్ఎంసీలో ఐఎమ్ ద ఓటర్ ఫర్ మేయర్. నేను మేయర్ ఓటింగ్లో కూడా పాల్గొన్నాను. సో నేను ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆఫ్ ద జిహెచ్ఎంసీ, 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా. సో నేను ఐ వాజ్ ఎ విట్నెస్ టు ద వెరీ కహానీకి. కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య జరిగిన జుగల్బందీ లేదా వారి డ్యూయెట్లు పాడటానికి నేనే సాక్షిని. అందువల్ల అందరికీ తెలిసింది. తర్వాత కేసీఆర్ ఎంత పవర్ఫుల్ అంటే, నేను కేసీఆర్ ప్రభుత్వం చెప్పకూడదు మీకు, ఒక అవార్డుల కమిటీలో నేను కూడా మెంబర్ను. సో ఉర్దూ వారికి అవార్డు ఇవ్వాలన్నప్పుడు మాకేం చెప్పారంటే, అది మాత్రం వదిలేసి మిగతా అవార్డు డిసైడ్ చేయండి, ఆ అవార్డులు ఓవైసీని అడిగి నిర్ణయించమని మాకు కేసీఆర్ చెప్పారని చెప్పారు ఆ కమిటీలో. నేను ఆ తర్వాత ఆ కమిటీ మీటింగ్లు పోవడం మానేశాను, టైం వేస్ట్. ఎందుకంటే క్లియర్గా ఇంత ఓపెన్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేనేం జారిపోయాను. సో అంత ఓపెన్గా ఉంటుంది, ఓవైసీని అడిగి నిర్ణయించండి అని చెప్పారు. ఇది కేసీఆర్ చెప్పింది. ఆఖరికి ఉర్దూలో ఎవరికి అవార్డు ఇవ్వాలి, స్టేట్ అవార్డులు ఎవరికి ఇవ్వాలంటే. సో దట్ ఈజ్ హౌ ఓవైసీ కాల్స్ ద షార్ట్స్. అందరికీ తెలుసు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలం అంటగాగింది. మీకు తెలుగు నాట చరిత్రలో ఒకే ఒక్క నాయకుడు, ఒక్కడంటారు కదా, ఓవైసీల సంగతి తెలిసింది కిరణ్ కుమార్ రెడ్డి. సో ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరూ ధైర్యం చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే ఓవైసీ బ్రదర్స్ లోపలేసాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఆయన రాజకీయాల్లో నిలబడలేకపోయాడు తర్వాత సంగతి. కానీ అందువల్ల ఎంఐఎం ఏంటంటే, స్ట్రాటజీ ఏంటంటే, తెలంగాణలో హైదరాబాద్లో 40% ముస్లిం పాపులేషన్. తెలంగాణ స్టేట్లో ఉన్న ముస్లిం జనాభాలో ఐ థింక్ సగం దాకా నియర్లీ హైదరాబాద్ ఉంటారు. మిగతా సగం మీకు రాష్ట్రం అంతా ఉంటారు. మీకు అంతలా తెలుసు, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఇలా చాలా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మీకు గణనీయమైన సంఖ్యలో ముస్లింలు ఉంటారు. మీకు ఇంక్లూడింగ్ ఖమ్మం, చాలామంది ఖమ్మంలో ఉండరు అనుకుంటారు, ఇంక్లూడింగ్ ఖమ్మం, నల్గొండ, మీకు పెద్ద ఎత్తున ముస్లిం పాపులేషన్ ఉంటుంది. ఈ ముస్లిం ఓట్లు కనుక ఎంఐఎం రంగంలో దిగితే అధికారంలో ఉండేటువంటి పార్టీస్కు స్కోప్ ఉండదు. ఎంఐఎంఏ తీసేసుకుంటారు. ఇప్పుడు ఓల్ సీట్లో ఎట్లాగైతే స్కోప్ లేదో అక్కడ స్కోప్ ఉండదు. అందుకే మీరు ఎంఐఎం మహారాష్ట్ర వెళ్తుంది, బెంగాల్ వెళ్తుంది, ఉత్తరప్రదేశ్ వెళ్తుంది, కానీ మహబూబ్నగర్ వెళ్ళదు. కరీంనగర్లో ఒక చోట వాళ్ళు పోటీ చేశారు, కొంత బైన్సాలో పోటీ చేశారు, మిగతా ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే దట్ ఈస్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ఎంఐఎం అండ్ రూలింగ్ పార్టీ. నీవు ఓల్డ్ సిటీలో నీకున్న ఆ 7 సీట్లు, ఒక ఎంపీ సీట్లు నువ్వు చూసుకో, బయట నువ్వు ఏలు పెట్టదు. ఇది ఇప్పుడు ఎంఐఎం స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో భాగంగానే గతంలో కాంగ్రెస్తో ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్తో ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ నిక్కరవాలా అని చెప్పి ఓవైసీ తిట్టాడు. మళ్ళీ అధికారం మారడంతోనే అసదుద్దీన్ ఓవైసీ కాస్త జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టినట్టు కనబడుతూ కాంగ్రెస్ తిడుతున్నా అక్బరుద్దీన్ ఓవైసీ మళ్ళీ రేవంత్ రెడ్డి క్లోజ్ అయ్యారు. సో ఇది వీళ్ళిద్దరే కాదు, ఇంక్లూడింగ్ బీజేపీ. మీకు ఇంకా ఉదాహరణ చెప్తాను. దేశంలో ప్రతి ప్రతిపక్ష నేత పైకి ఈడీ వెళ్తే సిబిఐ వెళ్తుంది. మీకు ములాయం సింగ్ యాదవ్ కుటుంబం, మాయావతి, ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్, మీకు మమతా బెనర్జీ, మీరు ఏ నేమ్ ఎనీ లీడర్,
వాళ్ళ మీద సిబిఐ వెళ్ళింది, ఇంక్లూడింగ్ కేరళ పినరాయి విజయన్, స్టాలిన్. ఒక్కరే ఒక్క ప్రతిపక్ష పార్టీ, ఒకే ఒక్క కుటుంబం, అపోజిషన్ కుటుంబం సిబిఐ ఈడీ వెళ్ళంది, అది అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. మీరు ఇంతవరకు ఓవైసీ కుటుంబ సభ్యులపై కానీ, ఓవైసీ సన్నిహితులపై కానీ, ఎంఐఎం నేతలపై కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ, ఏ కేంద్ర సంస్థ కానీ ఈ 11 ఏళ్ల మోడీ ప్రభుత్వంలో వెళ్ళిందని చెప్పండి నాకు. షో మీ వన్ కేస్. ఇంపాసిబుల్. ఎందుకు వెళ్ళారంటే అది అప్రకటిత అండర్స్టాండింగ్. నాకు బీజేపీ నాయకుడు చెప్పాడు, ఓవైసీ ఏం చేసినా మీరు గుర్తుపెట్టుకోండి అది మా అమిత్ షా చెప్పినట్టే అని. బీజేపీ లీడర్ నాకు చెప్పింది. మీరు కుछ भी करो ఓవైసీ కదం పర్ అమిత్ షా కా హస్తాక్షర్ అయితే అనేది అన్నాడు హిందీలో. సో దట్ ఈస్ హౌ ది బీజేపీ ఎంఐఎంల మధ్య ఉండే రిలేషన్షిప్ అనేది రాజకీయ వర్గాల్లో విమర్శ. అది ఎంత నిజమో నాకు తెలియదు. ఆ నాయకుడు చెప్పింది ఎంత నిజమో నేను ధృవీకరించడం లేదు. కానీ రియాలిటీ ఏంటి అంటే దేశంలో ఓవైసీ కుటుంబము మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ మాత్రమే ఏకైక నిజాయితీ కలిగిన ప్రతిపక్ష పార్టీయా చెప్పమనండి బీజేపీని. ఇంకే పార్టీ ఉండదు ఇంత హానెస్ట్ పొలిటికల్ పార్టీ అపోజిషన్లో. నేను జీవీఎల్ టీవీ ఇంటర్వ్యూలు అడిగితే బహుశా కేంద్రం దగ్గర సమాచారం లేకపోవచ్చు, సమాచారం లేకపోతే తెప్పించుకుంటారు. ఏమున్నది, ఎందుకు ఉండరు అంటే దట్ ఈస్ హౌ ద పాలిటిక్స్ రన్. మీకు పై కనబడే పాలిటిక్స్ వేరు, తెర ముందు కనిపించే పాలిటిక్స్ వేరు, తెర వెనుక జరిగే రిలేషన్స్ వేరు. అందువల్ల ఎంఐఎం ఈజ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్స్ ఓట్ బ్యాంక్. ఆ ఓట్ బ్యాంకును ఛేదించే ప్రయత్నం ఏ పార్టీ చేయడం లేదు. మీరు బీజేపీ ఎలాగూ చేయదు, ఎందుకంటే బీజేపీకి ముస్లిం ఓటు రాదు. ఒక రకంగా పరోక్షంగా బీజేపీ ఓవైసీ ఓటు బ్యాంకును బలోపేతం చేస్తుంటుంది. ఎందుకంటే బీజేపీని చూపి, ఆర్ఎస్ఎస్ని చూపి ఓవైసీ తన ముస్లిం ఓట్ బ్యాంక్ పెంచుకుంటాడు. అందుకే ఇది బొమ్మ బరుసు అంటారు. బీజేపీ పెరిగితే ఎంఐఎం పెరుగుతుంది, ఎంఐఎం పెరిగితే బీజేపీ పెరుగుతుంది. సో ఇద్దరు కలిసి సమాజాన్ని 2 మతాల వారీగా చీల్చేస్తారు. అందుకే మీరు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు తీయండి, హైదరాబాద్ మీకు గమనించండి, హైదరాబాద్, భాగ్యనగర్ ఈ కాంట్రవర్సీ పైన ఎవరు మాట్లాడారు చూడండి. 2 పార్టీల నాయకులు మాట్లాడారు, ఒకరు బీజేపీ, 2 ఎంఐఎం. ఇంకెవరు మాట్లాడలేదు మీరు గమనించండి. మీరు బీజేపీ నాయకులు యోగి ఆదిత్యనాథ్, తేజస్వి సూర్య మాట్లాడారు, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. 2 వేరు పార్టీలుగా కనబడతాయి కానీ ఒకే మాట మాట్లాడతారు. ఎందుకు? వారొక వర్గాన్ని అట్రాక్ట్ చేస్తారు, వీరొక వర్గాన్ని అట్రాక్ట్ చేస్తారు. ఇక మిగతా సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్గా చెప్పుకోబడే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కోటను ఛేదించారు. ఎంఐఎం కోటను ఛేదించడానికి ఒకే ఒక్క పార్టీ ప్రయత్నం చేసింది, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఐఎం. పి మధు పార్టీ ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎం కోటల్ని బద్దలు కొట్టడానికి వెళ్ళారు. సిపిఎం పైన దాడులు జరిగాయి. మధు పైన ఈవెన్ ఎంఐఎం వారు ఆ కలుషితమైనది కూడా డ్రైనేజ్ వాటర్తో కూడా ఆయన మీద అటాక్ చేశారు. ఆ స్థాయిలో ఎంఐఎం వాళ్ళు సిపిఎం పై దాడి చేశారు. తర్వాత క్రమంలో రాజకీయాలు మారుడు, రాష్ట్ర విభజన ఆ తర్వాత పోయింది. అందువల్ల దిస్ ఈజ్ ద హిస్టరీ. సో ఈ హిస్టరీ కాదని ఎవరంటారు? మీకు నో సెక్యులర్ పార్టీ ఎవర్ ట్రైస్ టు బ్రేక్ ఎంఐఎం. ఏమవుతుంది? 7 ఒక ముస్లిం ఓటు బ్యాంకుతోనే నువ్వు 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలుచుకుంటే మరి హిందూ ఓట్ బ్యాంక్తో మోడీ గెలిస్తే ఎవరాపగలుగుతారండి? ఇది సెక్యులర్ అపోజిషన్కి అర్థం కావడం లేదు. ఈ దేశంలో ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ను అనుమతించినంత కాలం, ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసినంత కాలం బీజేపీ గ్రోత్ ఆపలేదు. ఇది చేసే కదా ఇక్కడ తెచ్చుకున్నారు. నీకేం కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కలిసి, అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్తో కలిసి, ఇక్కడ ఎంఐఎంతో కలిసిన తర్వాత మీరు బీజేపీని కమ్యూనల్ పార్టీ అనే హక్కు ఎక్కడికి వెళ్ళొస్తుంది? ఎంఐఎం సెక్యులర్ పార్టీ అట, బీజేపీ కమ్యూనల్ పార్టీ. కేసీఆర్ ఓపెన్గా ఎంఐఎం మా దోస్త్ అని చెప్పాడు కదా, మిత్రపక్షం అని. బీజేపీతో కలవడం వర్షంలో అది మతోన్మాద పార్టీ, అది మతోన్మాద రాజకీయాలు నడుపుతుంది. ఎంఐఎం లౌకిక రాజకీయాలు నడుపుతుందా? ఎంఐఎం సెక్యులర్ రాజకీయాలు నడుపుతుంది ఎక్కడన్నా? సో ఈ డూప్లిసిటీ ఆఫ్ అపోజిషన్, ఈ సెక్యులర్ అపోజిషన్ యొక్క ద్వంద్వ ప్రమాణాల వల్లనే బీజేపీ ప్రభుత్వాలకు అర్థమవుతలేదు. అలా బీజేపీ అటు ఎంఐఎం మతోన్మాదం నుంచి హిందువుల్ని మొబిలైజ్ చేసి లాభపడుతుంది, ఇటు సెక్యులర్ అపోజిషన్ అనుసరించేటువంటి సంతుష్టీకరణ రాజకీయ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల లాభపడుతుంది. ఇది జరుగుతున్న వ్యవహార సరే.